రెగ్యులర్ చేయాలంటూ సెకండ్ ఏఎన్ఎంలో సమ్మె చేస్తూ ఉండడంతో గ్రామంలో వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలంటూ దశల వారీగా ఆందోళనలు చేపట్టిన ఏఎన్ఎంలు సమ్మె బాట పట్టారు. కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సమ్మె చేపట్టిన ఏఎన్ఎంలు ప్రభుత్వం స్పందించేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక 16 ఏళ్లుగా మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు చేరవేస్తున్నామని, ప్రభుత్వ స్కీంలు అందజేస్తున్నామని అన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న తమ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇకనైనా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించి తమను రెగ్యులర్ చేసే దిశగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఓలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ మొత్తం సమ్మె పడతా ఉన్నారు. ఈ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో, అర్బన్ హెల్త్ సెంటర్లో మొత్తం హెల్త్ వ్యవస్థ మొత్తం కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్ల, కొత్త ఉద్యోగులు లేకపోవడం వల్ల, రెగ్యులర్ ఏఎన్ఎం లేకపోవడం వల్ల పూర్తిగా సెకండ్ ఏఎన్ఎంస్ మీద ఆధారపడి వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంది. దీనివల్ల చాలా నష్టం చేకూర్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం మొత్తం కూడా స్తంభించిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తాను. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం అన్ని పిహెచ్ఎల్ నుంచి సుమారు 300 మంది పైచీలకు సెకండ్ ఏఎన్ఎంస్ మొత్తం కూడా ఈ రోజు ఇక్కడ సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెను అన్ని సంబంధించిన పిహెచ్ఎల్ మొత్తం హాజరుకావడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారి ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున టెంట్ వేసుకొని కూర్చోవడం జరుగుతూ ఉంది. ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ని ఎట్లాంటి భేషజాలు పోకుండా ప్రభుత్వం